హాయ్ గైస్, మీకు వంటొచ్చా? అదేంటి తమ్నేలేమో ఆవకాయ పచ్చడి అని పెట్టి మనల్నేమో వంటొచ్చా అని అడుగుతుంది అని అనుకుంటున్నారా? అయితే మీరు అక్కడే ఆవకాయ పచ్చడిలో కాలేసినట్టు. నేను ఎందుకు అడిగానంటే కామన్‌గా మనం ఈ క్వెషన్ అడిగిన వెంటనే చాలామంది సర్కాస్టిక్‌గా మనకు చెప్పే ఆన్సర్ నాకు బాగా వచ్చు వంట. ఏం చేస్తానంటే మ్యాగీ చేయడం బాగా వచ్చు అండ్ వేడి నీళ్ళు బాగా కాస్తాను అని చెప్పి. సో అలాంటి బ్యాచెస్ కూడా ఈజీగా మన ఆవకాయ పచ్చడి పెట్టేసుకోవచ్చు. సో ఆ రెసిపీ ఏంటో ఈరోజు మనం చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చాలా సింపుల్. అవి మన కిచెన్లో దొరికేవే. మెంతుల పొడి, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఆవాల పౌడరు, దాని తర్వాత ఉప్పు అండ్ కారం అవసరం అవుతాయి. దీంతోపాటు మనకి ఆయిల్ కూడా అవసరం అవుతుంది. ఆయిల్ ఏం తీసుకోవాలంటే నార్మల్గా మనం వంటకి యూజ్ చేసే ఆయిల్ కాకుండా గ్రౌండ్నట్ ఆయిల్, వేరుశనగ గుళ్ళ ఆయిల్ అయితే చాలా టేస్ట్ పచ్చడికి ఎన్హాన్స్ అవుతుంది. సో అందుకని వేరుశనగ గుళ్ళ ఆయిల్ తీసుకున్నాను అనమాట ఇక్కడ. నెక్స్ట్ స్టార్ ఇంగ్రీడియంట్ అదేంటంటే మామిడికాయ ముక్కలు. సో మామిడికాయ ముక్కలు నేనే కట్ చేసుకున్నాను ఇక్కడ. సో కొన్ని మామిడికాయ ముక్కలు టెంకతో కట్ చేయగలిగాను, మిగతావి నేను కట్ చేయలేకపోయాను. సో టెంకతో కట్ చేసినప్పుడు ఏంటంటే ఆ టెంక పైన ఒక చిన్న పొరలాగా వస్తుంది, అది రిమూవ్ చేసేయాలి మనము. రిమూవ్ చేసేసి ఆ ముక్కలు మనం పచ్చడికి యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ కొన్ని టెంకలు ఏవైతే కట్ చేయలేకపోయానో అవి నేను సపరేట్ పెట్టేశాను. సో ఇదే ట్విస్ట్ ఈ పచ్చడిలోని. ఈ టెంకల్ని డైరెక్ట్గా మనం పచ్చడిలో వేసేస్తాం అనమాట. అవి కూడా మనం ముక్కలతో పాటు వేసి మనం మిక్స్ చేసేసి పచ్చడి నెక్స్ట్ కొలతలకు వచ్చేద్దాము. కొలతలు నేను ఎలా తీసుకున్నానంటే, మీరు మామిడికాయ ముక్కలు తీసుకుంటారు కదా, అవి ఒక బౌల్తో మెజర్ చేయండి. ఎలా అంటే ఆ బౌల్తో 4 బౌల్స్ రావాలన్నమాట. సో అప్పుడు ఆ బౌలే మనకి కొలత. దీంతో ఆ బౌల్ మొత్తం కారం తీసుకోవాలి, అందులో 3/4 ఉప్పు తీసుకోవాలి, అందులో 1/2 ఆవాల పొడి తీసుకోవాలి. ఇదే మనకి కొలత అనమాట. సో ఈ పక్కా కొలతలు కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా పచ్చడి బాగా వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఒక బౌల్లో అన్నీ మిక్స్ చేసేసుకోవడమే. ఉప్పు, కారం, ఆవాల పొడి, దాని తర్వాత మెంతుల పొడి అండ్ ఈ పిక్కలు ఏవైతే మనం తీసుకున్నామో అవి కూడా వేసేసుకోవాలి. ఇందులోని వేసేసుకొని అన్నీ మిక్స్ చేసేసుకోవడమే. మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో మనం ఆయిల్ మిక్స్ చేస్తాము. సో ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నప్పుడు ఈ టెంకల్తో నేను చేయలేకపోతున్నాను, కరెక్ట్గా రావట్లేదు. అందుకని చెప్పి అవి సెపరేట్ చేసి పెట్టాను. సెపరేట్ చేసి మిగతా ఫస్ట్ ముక్కలన్నీ బాగా కలిపిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఈ టెంకల్ యాడ్ చేద్దామని చెప్పి అట్లా సైడ్న పెట్టాను. సో అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొలత ఎలా తెలుస్తుంది అంటే, ముక్కలన్నిటికి కలిపిన తర్వాత జస్ట్ స్లైట్గా పైన ఆయిల్ ఉండాలి, అంతే. అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అది ఆయిల్ మెజర్మెంట్. లాస్ట్లో ఇంకా వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకొని బాగా కలుపుకోవడమే. అంతే, పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. ఈ కలిపిన పచ్చడిని మొత్తం అంతా నీట్గా అయితే ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకోండి, లేదంటే ఒక జాడీలో పెడితే ఒక క్లాత్తో కవర్ చేసేసి అలా 3 days ఉంచాలి. 3 days ఉంచిన తర్వాత ఈ పచ్చడిని మనం ఓపెన్ చేసి మళ్ళీ చెక్ చేయాలన్నమాట, మొత్తం ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అని చెప్పి. సో 3 days తర్వాత చూస్తే పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనకి. పచ్చడిలో అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అని మనకు ఎలా తెలుస్తుందంటే, మూత తీసిన వెంటనే ఆయిల్ మీద ఒకవేళ కనుక నొరగొస్తే దాని అర్థం సాల్ట్ తక్కువైందని. సో ఇక్కడ మనం చూస్తే సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది, ఎందుకంటే నొరగేమీ రాలేదు. సో ఒకవేళ నొరగొస్తే మీరు మళ్ళీ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆబ్వియస్లీ మామిడికాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి ఏ పేరుతో పిలిచినా ఇది వేడివేడి అన్నంలో వేసుకొని మనం తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో మీరు ఇప్పుడు చూడండి. ఇక్కడ మా మిహిరం అయితే వెయిట్ చేస్తుంది, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి క్యూరియస్గా. సో నేనైతే వేడివేడి అన్నంలో ఈ మామిడికాయ పచ్చడి వేసేసుకుంటున్నాను. వేసుకొని టేస్ట్ అయితే చేసేసాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, అదిరిపోయింది అసలు. మీరు కూడా చూసారు కదా ఎంత సింపులో. సో మీరు కూడా ఈ పచ్చడిని మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్, విత్ పక్కా కొలతలతో నేను చెప్పాను. సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్